Okay, dear students, let us see 1B 4 marks questions. We have completed 7 marks questions and 2 marks questions. ఒకసారి మనము 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాము. వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 లోకస్ నుంచి వచ్చినాము. లోకస్, ఇందులో మీరు లోకస్ అని చూస్తూ ఉంటారు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P such that the distance of P from the origin is twice the distance of P from A 1, 2. Find the equation of locus of a point P. Point P అనేది తెలియదు, అది ఏమైనా కావచ్చు. Such that the distance of P from origin is twice the distance of P from A 1, 2. అంటే దీని అర్థం ఏంటంటే ఒక పాయింట్ P ఉంది, ఇది ఏంటో తెలియదు మనకు. లెట్ us assume this is x, y. ఓకేనా? లోకస్ అంటే అదే, ఇక్కడ ఏదో తెలియదు. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఓకేనా? సో P x, y ఈజ్ ఏ పాయింట్. ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ P ఫ్రమ్ ఆరిజిన్. ఆరిజిన్ అంటే తెలుసు కదా, 0, 0. ఇది ఒక ఆరిజిన్. ఓకేనా? ఇట్లా ఆరిజిన్ P. ఓకే, 0, 0. ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ఆరిజిన్ అంటే P నుంచి ఆరిజిన్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో డిస్టెన్స్. ఓకేనా? ఈ డిస్టెన్స్ ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ఆరిజిన్. ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ఆరిజిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ట్వైస్ అంటే 2 times, ట్వైస్ అంటే డబుల్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ A. అంటే ఏ అన్న పాయింట్ ఒకటి ఉంది ఇక్కడ, ఏ అన్న పాయింట్ 1, 2. సో P నుంచి ఏకి ఎంత డబుల్ ద డిస్టెన్స్ ఆఫ్ దిస్. P నుంచి ఏకి ఎంత దూరం ఉంటుందో P నుంచి ఓకి ఎంత ఉంటుందంటే డబుల్ ద డిస్టెన్స్ ఆఫ్ దిస్. ఇది ఎంత ఉంటుందో ఇది డబుల్ ఉంటుంది. అంటే ఇది 2 ఉంటే ఇది 4, ఇది 4 ఉంటే ఇది 8, ఇది 10 ఉంటే ఇది 20. ఇది డబుల్ ఉంటుంది, డబుల్ ఆఫ్. ఓకే, దిస్ ఈజ్ PO ఈజ్ డబుల్ ఆఫ్ PA. PO ఈజ్ డబుల్ ఆఫ్ PA, అంతే. ఓకేనా? అంటే చూడండి ఇక్కడ PO ఈజ్ డబుల్ ఆఫ్ PA. ఇది మన కండిషన్. PO ఈజ్ డబుల్ ఆఫ్ PA. PO ఈజ్ డబుల్ ఆఫ్ PA. సో ఈ చాప్టర్ మొత్తం కూడా డిస్టెన్స్ ఫార్ములానే. చూడండి ఇక్కడ లెట్ ద పాయింట్ P. ఆ లోకస్ అనేది మనము P x, y అనుకుంటాం. లోకస్ అనేది ఏమనుకుంటాం, ఇప్పుడు ఈ ప్రాబ్లం అన్నీ కూడా ఇట్లా స్టార్ట్ చేస్తాం. లెట్ ద లోకస్ ఆఫ్, రాసుకోవచ్చు మనం. లోకస్ ఆఫ్, లెట్ ద లోకస్ ఆఫ్ పాయింట్ P ఈజ్ x, y. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 11లో మీరు స్టార్ట్ చేసి ఇది అనమాట. ఓకేనా? లెట్ ద లోకస్ ఆఫ్ పాయింట్ P ఈజ్ ఈక్వల్ x, y. ఓకేనా? ఆరిజిన్ ఇచ్చాడు. ఆరిజిన్ అంటే మనకు తెలుసు 0, 0. పాయింట్ A ఇచ్చాడు 1, 2. ఇవన్నీ ఇచ్చినాయి అనమాట, గివెన్. ప్రతి ప్రాబ్లం గివెన్తో స్టార్ట్ చేయాలి. ఓకేనా? లెట్ ద లోకస్ ఆఫ్ పాయింట్ P x, y. ఆరిజిన్ O 0, 0. A 1, 2. ఓకే, రైట్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. PO ఈక్వల్ టు PA. ఎట్లా అంటున్నాం? PO ఈక్వల్ టు PA. డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ O. P నుంచి ఓకే డిస్టెన్స్ ఎంత ఉంటుందో ట్వైస్ అంటే 2 అనమాట, PA. ఓకేనా? రైట్. సో నా డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. డిస్టెన్స్ ఫార్ములా తెలుసు. వాట్ డిస్టెన్స్ ఫార్ములా? డిస్టెన్స్ బిట్వీన్ 2 points అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా కదా. సో డిస్టెన్స్లో ఏముంటుంది మనకు? రూట్ ఉంటుంది. సో ఆ రూట్ అనేది తీయడానికి మనం ఏం చేస్తున్నామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మనం స్క్వేరింగ్ ఆన్ ఈ రెండు సైడ్ల స్క్వేర్ చేసేటప్పుడు ఏమవుతుంది? PO కాస్త PO స్క్వేర్ అవుతుంది, 2 కాస్త 4 అవుతుంది, PA బికమ్ PA స్క్వేర్. ఎందుకు సార్ స్క్వేర్ అంటే రూట్ అవసరం లేదు మనకు, రూట్ తీయడానికి అంతే, రూట్ తీసేయడానికి. ఓకే. సో వెన్ PO ఈక్వల్ టు 2PA, PO స్క్వేర్ ఈక్వల్ టు 4PA స్క్వేర్. ఓకే, రైట్. మరి PO అంటే ఏంటిది? P నుంచి ఓకే డిస్టెన్స్. డిస్టెన్స్ ఫార్ములా. P నుంచి ఓకే డిస్టెన్స్ ఫార్ములా ఏంటిదమ్మా? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే x2 మైనస్ x1 అంటే x మైనస్ 0 హోల్ స్క్వేర్, y మైనస్ 0 హోల్ స్క్వేర్, x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇది PO స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ 4 ఆఫ్ PA స్క్వేర్ అంటే Pకి Aకి డిస్టెన్స్, Pకి Aకి. ఎప్పుడు వేరియబుల్ ఉందో అది అక్కడ స్టార్ట్ చేస్తాం మనం. ఇది వేరియబుల్ కాబట్టి x మైనస్ 1, ఇట్లా కాకుండా ఇట్లా చేస్తాం. x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్. x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్. PO డిస్టెన్స్, PO స్క్వేర్, ఇది PA స్క్వేర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? డిస్టెన్స్ అంటే మళ్ళీ చూడండి ఒకసారి. PO అంటే Pకి ఓకే అంటే ఏం చేయాలి? x మైనస్ 0, x సపరేట్ చేయాలి. x మైనస్ 0 హోల్ స్క్వేర్, y మైనస్ 0 హోల్ స్క్వేర్. x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. అది PO. PA అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్. సింపుల్. x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్. x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. x మైనస్ 0 అంటే ఎంత? ఎక్సే. ఎక్స్ని స్క్వేర్ చేస్తే x స్క్వేర్ వస్తుంది. y మైనస్ 0 ఎంత?
వై మైనస్ 0 ఎంత వైఏ, వై స్క్వేర్ వస్తుంది. ఓకేనా? రైట్. 4 ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమంటుందమ్మా? ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్, ఈ రెండు మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ డబుల్ మైనస్ 2x 1 స్క్వేర్, ఇది ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. అదే వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఎంత? వై స్క్వేర్, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత? మైనస్ 2y కదా, ఈ రెండు మైనస్ 2y డబుల్ మైనస్ 4y, మళ్ళీ 2 స్క్వేర్ 4. రైట్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4తో మల్టిప్లై చేసినాం అనుకోండి, 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్, 4 ఇంటూ మైనస్ 2x మైనస్ 8x, 4 1 4, 4 ఇంటూ వై స్క్వేర్ 4y స్క్వేర్, 4 ఇంటూ మైనస్ 4y మైనస్ 16y, 4 4 16. ఓకే. రైట్. సో ఇప్పుడు మనకు ఈక్వేషన్ రావాలంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ చూద్దాం. ఎప్పుడైనా కూడా ఎక్స్ స్క్వేర్ చూడాలి. ఎక్స్ స్క్వేర్ ఎటు పెద్దగా ఉంది, ఎక్స్ స్క్వేర్ ఇటు పెద్దగా ఉంది. 4x స్క్వేర్ పెద్దది కదా, ప్లస్ కదా ఇది. సో ఈ రెండు ఇటు పట్టుకొచ్చుకున్నాం అనమాట. ఈ రెండు విల్ బ్రింగ్ దిస్ టు దిస్ సైడ్. సో 4x స్క్వేర్, ఈ ఎక్స్ పెడితే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే 4x స్క్వేర్ లెక్కలు ఎక్స్ స్క్వేర్ పోతే 3x స్క్వేర్. రైట్. అలానే వై స్క్వేర్ చూద్దాం. 4y స్క్వేర్, 4y స్క్వేర్కి వెళ్ళి వై స్క్వేర్ ఇటు వచ్చింది అనుకో, మైనస్ 4y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ 3y స్క్వేర్. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏం లేవు ఇంకా తీసుకురావడానికి, రెండు అయిపోయినాయి. సో మైనస్ 8x మైనస్ 16y, 16 ప్లస్ 4 ఎంత 20. సో దిస్ ఈజ్ అవర్ లోకస్. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ లోకస్. ఓకే. 4x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ 3x స్క్వేర్, 4y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ 3y స్క్వేర్, మైనస్ 8x మైనస్ 16y, 4 ప్లస్ 16 20. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ లోకస్. ఓకే.